అతగాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఒకటే వేగవేగలో ఒకటే పక్కపక్కలో నవ్వు 4-5 చేయటు నవ్వకండి వినరే. అదేంటి గారు కొత్త లేదు బాధ లేదు ఏడేడో మాట్లాడుతున్నారు కోసం పెట్టలాగా. నేను ఎంతమందిని చూశాను కానీ మామగారు ఆగండి, మీ కూతురు పెడుతుంది ఎల్లో 2 బొబ్బట్లు లాగించి వస్తారు. ఎంత కొత్తలో నేను కొంచెం హద్దుల్లో ఉండాలి నాయన. అసలు వాళ్ళ సందర్భం లేకుండా మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళు అతనికి ఏమైనా పిచ్చేమో అనుకుంటున్నారు. ఎంతైనా కొత్తలు కదా, కొంచెం హద్దుగా మొక్కసిరిగా ఉంటే ఉన్నాం. నేను నా పెళ్ళైన కొత్తలో ఎలాగే ఉండేవాడినా. సరే మీ సంగతే చెప్పండి. అసలు పలహారం వద్దనేవారు, ఎవరితోనూ అసలు మాట్లాడేవారే కాదు. ఏంటప్ప ఈయన ఇంత కుంగి ముసాని వల్ల ఉంటాడు, అంత ఒళ్ళ మాపిదా పనికిరాలని అందరూ అంటూ ఉండేవారంటే ఏదో అనుకున్నా. అది నిజం ఇప్పుడు అర్థమైంది. నాకు వద్దు వద్దు అంటే తిను తిను అంటూ నా ప్రాణం తీశారు బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్. సరే అల్లుడి గారు వచ్చారు కానీ పలహారాలు అంత చేయడం మంచిది కదంటే విన్నావా? మన హద్దుల్లో మనం ఉండాలంటే విన్నావా? పొద్దున్నే ఇడ్లీలు, అదేంటి బొబ్బట్లు, గారెలతో భోజనం, మధ్యలో మొక్కజొన్న పొద్దులు, రాత్రి తాలూకు ఏమిటి చిరుతండి. అయ్యో బాబాయ్ కడుపు నొప్పి బాబాయ్, వెళ్ళి తిప్పేస్తుంది బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్. ఏంటి నాయన బాధపడుతున్నావు? బాగా కడుపు నొప్పిగా ఉందా? బాధ ఏమిటండి, ఎవ బాధ? మీరు పెట్టిన గారెలు, బూరెలు, బొబ్బట్లు, చెగోడీలు, చక్రాలు అన్నీ కలిసి కడుపులో మీటింగ్ పెట్టుకున్నాయి. ఎగిరెగిరి గంతులు వేస్తున్నాయి బాబాయ్, కడుపు నొప్పి. బావా నీకు తంపట వేరుశనగలంటే బాగా ఇష్టం అంటగా, తెచ్చిపెట్టనా? ఇప్పుడు వద్దు బాబాయ్, నాకు వద్దు వద్దు అంటే తిను తిను అని కదా నన్ను ఈ స్థితికి తెచ్చారు బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్, తాతాయ్ కడుపు నొప్పి తాత. అమ్మో నాయన చాలా బాధపడుతున్నట్టు. అన్నం రసం ఊరేనా? అల్లం రసం పెట్టే సందేహం ఉంటే బావగారు మరి 2 బొబ్బట్లు లాగించేవారే. బొబ్బట్లు అంటే మరి ఇష్టపడి కూడాను. ఏ బావా, నాకు ఇప్పుడు వద్దని చెప్తున్నానా? నా సంగతి నీకు తెలీదు. మొన్న మా ఊర్లో ఒక అలాగే చావు కొట్టి చెవులు మూసాను తెలుసా బాబాయ్, కడుపు నొప్పి బాబాయ్. ఈ కోపానికి కూడా కొన్ని వద్దు ఉండాలి బావా. మన
మరీ ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు మరీ అంత కోపం పనికిరాదు. నీ ఉండరు అతగాడు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఏమిటి నీ గోళ? దానికి ఒక హద్దు ఉండాలి. ఎంత కొత్త అల్లులు అయినంత మాత్రం పండగకు వచ్చారు కదా అని గిత్తలు మేపినట్టు మేపడమేనా? మీరు కాస్త తగ్గించి పెట్టకూడదా, ఆయన కాస్త తగ్గించి తినకూడదా? వద్దు బాబాయ్, ఇదే ఆఖరి పండుగ ఈ జన్మలో ఈ ఊరు బాబాయ్. కడుపు నొప్పి బాబాయ్. ఇదెక్కడగా చూడండి బాబు, అన్నిటికీ కామైన దిక్కుమాలని నేనేనా? ఏంటండి బాబు మీరు అలా చూస్తారు? ఫస్ట్ ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళండి, చచ్చిపోయేట్టున్నాడు అక్కడ. సరే పదండి. అసలే పండుగ పదులుగా తీసుకొచ్చినందుకు బోలెడికి వచ్చేయండి. అంత చేటికి వచ్చి పని కదంటే విన్నావా? మన హద్దుల్లో మనం ఉండాలంటే విన్నావా? ఇప్పటికీ ఆసుపత్రి కూడా నిర్వహించాలి. మీ పీసీ కొట్టింది మనం బంగారంగాను. నీ లోబెత్తానికి కూడా ఒక హద్దు ఉండాలి. అవసరమైనప్పుడు ఖర్చు చేయాలి. ఒక పక్క ప్రాణం పోతుంటే తిరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంటారేంటండి? త్వరగా తీసుకువెళ్ళండి. సరే పోదాం పదండి డాక్టర్ గారు. అయ్యో అల్లుడు గారు ఎంత బాబాయ్, నేను బతకను బాబాయ్. కడుపు నొప్పి బాబాయ్. ఏంటండి ఆ గావుకేకలు హద్దు వద్దు లేకుండా? ఇంకా అదేమిటండి, ఒక పక్క మాలుడు గారు కడుపు నొప్పితో మెదుక తిరిగిపోతుండే మీరు అర్జెంటుగా చూడాలి. సరే బాబు, ఇలా వచ్చి బలమే కొడుకు నన్ను ఎత్తి పెడుకోబెట్టండి. నేను లేగలేను ఈ పొట్టతో. హద్దు పొద్దు లేకుండా మీరు వెళ్ళాలంత వేసేవాడు. ఎంత అవస్థ వచ్చి పడింది అంటే నీకు. డాక్టర్ గారు మా వెంకుడు గారు కవర్ చేయమంటారా? ఏంటండి మీ కంగారు? నన్ను పరీక్ష చేయనివ్వండి. కంగారు కూడా హద్దు ఉండాలి. అన్నిటికీ హద్దు ఉండాలండి. నా కడుపు నొప్పికి హద్దు లేకుండా పోతుంది. తొందరగా చూడండి. వెంటనే మీకు ఆపరేషన్ చేయాలి. కడుపులో ఏంటేంటో కనిపిస్తున్నాయి. అయ్యో బాబాయ్, ఆపరేషన్ అయితే నేను బ్రతకను బాబాయ్. ఏం పర్వాలేదు బాబు, ఏం పర్వాలేదు, బాధపడు. నీ భయానికి కూడా కొంచెం హద్దు ఉండాలి బావా. నా భయానికి ఏం కానీ నీ అల్లరికి కాస్త హద్దు పెట్టు నాయన. ఏంటి ఆపరేషన్ చేయమంటారా? 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలే? అదేంటి డాక్టర్ గారు, మీ ఫీజుకి మరీ హద్దు లేకుండా పోతుంది. అదంతే. 1,00,000 రూపాయలు ఇచ్చి మనుషులు బతికించుకుంటారో లేదా దేవుడి మీద బాధలు చేస్తారో మీ ఇష్టం. భగవంతుని బాగా తీసుకోవాలి ఇంటికి. సరే కానీ డాక్టర్ గారు, అంతా మీ దయ, ఆ భగవంతుడి దయ. సరే కాంపౌండర్, ఆపరేషన్ సిద్ధం చేయి. అయ్యో బాబాయ్, ఆ రంప ఏంటండి? దాంతో కోస్తారా? దీంతో కోస్తా నీకు ఎందుకయ్యా? మాట్లాడకుండా పడుకో. బాబు జవ్వేడు అసలు. సరే ఆ పల్లెం తీసుకుని ఆయన. ఇదిగో దీంట్లో చూడండి ఏమేమి ఉన్నాయో. ఇదిగోండి గారెలు, కూరలు, బొబ్బట్లు, ఇదిగోండి 5 రూపాయల నాణ్యాలు, 10 రూపాయల నాణ్యాలు, ఇంకా ఏమేమో ఉన్నాయి. డాక్టర్ గారు నా పెన్నోటి పోయింది, ఉందేమో చూడండి. ఇప్పుడే పంపించాను ఆయన, అప్పుడే వచ్చేస్తాం. ఈ డబ్బులు ఎక్కడ అబ్బా? నేను చెప్పా నీ దాపరికమ్మండా చిల్ల డబ్బులు తీసుకెళ్ళి పప్పు డబ్బాలోను మెంతి డబ్బాలోను దాస్తావుగా. శనగపప్పుతో పాటు బొబ్బట్లు కలిసి లోపల పోయిండాయి. తిండికి కూడా ఒక హద్దు ఉండాలండి. ఏం ప్రపంచంరా బాబు, అన్నిటికీ ఒకటే హద్దులు. తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, చేదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినార్తనానికి హద్దులు, ఖర్చుకి హద్దులు. హద్దులు హద్దులు, అన్నిటికీ ఒకటే హద్దులు. థ్యాంక్ స్టూడెంట్స్, ఏ పనికైనా హద్దులు అలవాటు ఇప్పుడు మీరు అందరూ తెలుసుకున్నారా? ఆగుతుంది వయసే నీ
నీలో చిందేశా